ఈ నెల 17వ తేదీ నుండి 3 రోజుల పాటు మండల స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతాయని, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు తెలిపారు. సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయిలో విజేతలైన క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. కమిటీ వారిచే నిర్వహించబడే ఆటల పోటీలు మా పాఠశాల జెడ్పీ హై స్కూల్ సైదాపురం నందు జరుగుతున్నవి. ఇందులో దగ్గర మండలంలోని 7 హై స్కూళ్లు పాల్గొంటున్నారు. సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. వీళ్ళందరూ ఆటల్లో ఫస్ట్, సెకండ్ నిర్ణయించి డిస్ట్రిక్ట్ తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ కావాల్సిన భోజన వసతి అంతా మా పాఠశాలలో కల్పించబడుతుంది. అన్ని పాఠశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి హాయిగా ఆడుకునేదానికి కావాల్సిన వసతులను, నీటి వసతి, భోజన వసతి ఇవన్నీ మా పాఠశాలను కల్పించడం జరుగుతుంది. 17వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఇక్కడ సెలెక్ట్ అయిన విద్యార్థులు నెల్లూరు డివిజన్ స్థాయిలో మళ్ళా గేమ్స్ ఆడి అక్కడ సెలెక్ట్ అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిన వారు స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు. ఆ విధంగా విద్యార్థులలో ఉండే క్రీడా ఆసక్తిని పెంచేదానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ మాకు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, యోగా, బ్యాడ్మింటన్, చెస్ మొదలైన గేమ్లన్నీ ఇక్కడ నిర్వహించబడతాయి. ఈ SGF పోటీలలో ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ రంగంలో ఉండే గెలాక్సీ, విద్యానికేతన్ పాఠశాల కూడా పాల్గొంటాయి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.